హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ రోజు నేను ఫ్రిడ్జ్ లోకి కొన్ని కవర్స్ అయితే తీసుకున్నాను, ప్యాకింగ్ కవర్స్. అవి జిప్ లాక్స్ తో వచ్చాయన్నమాట. మనకి ఏంటంటే అలాంటి కవర్స్ యూస్ చేస్తే మనకి వాటర్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. చూడ్డానికి కూడా లుక్ వైజ్ బాగుంటాయి. నేనైతే జిప్ లాక్ వచ్చేసి గ్రీన్ కలర్ లో చూసాను. దాంట్లో 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చూపించిన మోడల్ లో వచ్చేసి 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను తీసుకున్నదేమో గ్రీన్ కలర్. 2 సెట్స్ తీసుకున్నాను. ఇవన్నమాట. ఇది గ్రీనే చూపించేస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి జిప్ లాక్ తో వచ్చేసింది. ఇది కొంచెం నెట్టెడ్ తో వచ్చింది అనమాట. ఓపెన్ గా ఎయిర్ వెళ్ళేటట్టుగా, వెజిటేబుల్స్ ఖరాబ్ అవ్వకుండా మనకి ఎయిర్ లాగా ఇచ్చారు. చూడండి, ఇవి వచ్చేసి టోటల్ ప్యాక్ ఆఫ్ 10 ఉన్నాయి. ఇలా జిప్ లాక్ తో వచ్చేసింది. ఇట్లా మనకి జిప్ లాక్ ఉంటుంది. మనకి ఏంటంటే దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పప్పులు అలాంటివి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అన్ని ఏంటి అంటే మనకి ఫ్రిడ్జ్ లో ఒకలాంటి మోడల్లే ఉంటే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట చూడడానికి. అలానే నేను ఈ కవర్స్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే నేను జస్ట్ తీసుకున్నది దీనికి కొత్తిమీర, పుదీనా అలాంటివి పెట్టడానికి, ఇంకా పప్పులు పెట్టుకోవడానికి అనమాట. కందిపప్పు, శనగపప్పు అలాంటివి అయితే బాగుంటుంది అనమాట చూడడానికి. నేను వెజిటేబుల్స్ కి వేరేవి తీసుకున్నాను, అవి చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి ఏంటి అంటే ప్యాకింగ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట. దీంట్లో ఎన్ని వచ్చాయో నాకు కూడా తెలియదు, కౌంట్ చేద్దాము. ఇలా బ్యాగ్స్ లాగా వచ్చాయి. నేను సేమ్ కలర్ తీసుకున్నాను 2, ఎందుకంటే నాకు సేమ్ కలర్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట లోపల చూడ్డానికి. అని డిఫరెంట్ ఉన్న లుక్ చూడ్డానికి బాగుండదు. ఇందులో వచ్చేసి ఏంటి అంటే స్మాల్ టు లార్జ్ ఉన్నాయి. స్మాల్, మీడియం అండ్ లార్జ్ అనమాట. ఏంటంటే మనం ఒక్కొక్కసారి మనము వెజిటేబుల్స్ తక్కువగా ఎక్కువగా తీసుకుంటాం కదా, ½ కేజీ, కేజీ అలా. దాన్ని బట్టి మనము దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా బాగా అనిపించాయి నాకు చూడడానికి. ఇలా ఏంటి అంటే వెజిటేబుల్స్ ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. చూడండి, ఇందులో హోల్స్ కూడా వచ్చాయి ఇట్లా మధ్యలో. ఏంటంటే ఈ హోల్స్ అనేవి ఎందుకు వచ్చాయంటే మనకి ఎయిర్ పోతే వాటర్ అవ్వదన్నమాట బ్యాగ్ లో, అందుకని ఇలా హోల్స్ ఇచ్చారనమాట. మనకి వెజిటేబుల్స్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి. నేను సేమ్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి చూడడానికి బాగుంటుంది అనమాట లోపల సేమ్ కలర్ ఉంటే. ఈ ప్యాకెట్స్ వచ్చేసి ఏంటి అంటే ఇవి తక్కువగా పప్పులు అలా మనకి గుర్తుపట్టడానికని ఇలా తీసుకున్నాను. ఇవి వచ్చేసి వెజిటేబుల్స్ కి అనమాట. అన్ని ఒకేలాగా తీసుకుంటాయి ఏంటి అంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే నేను ఇవి వచ్చేసి పప్పులు అలాంటివి పెట్టుకోవడానికి, పల్లీలు అలాంటివి పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుందని తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఏంటి అంటే వెజిటేబుల్స్ పర్పస్ తీసుకున్నాను అనమాట. ఇందులో స్మాల్, మీడియం అండ్ లార్జ్ ఉన్నాయి అనమాట. చూడండి, ఇందులో 3 సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి స్మాల్ సైజ్, అండ్ ద నెక్స్ట్ సైజ్ వచ్చేసి మీడియం, కనిపిస్తుంది కదా, మీడియం ఇది. అండ్ ద నెక్స్ట్ సైజ్ ఇంకా ఇది లార్జ్ అనమాట. ఏంటంటే మనము ½ కేజీ తీసుకుంటాం, కేజీ తీసుకుంటాము, అలా తీసుకుంటాం కాబట్టి మనము దాన్ని బట్టి ఎందులో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయని నాకైతే అనిపిస్తుంది అనమాట. మీరు కూడా తీసేసుకోండి. ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. చూడండి ఇది ప్యాక్ ఆఫ్ 6. 1 2 3 4 5 6. ఇవి ప్యాక్ ఆఫ్ 6. ఇవేమో ప్యాక్ ఆఫ్ 10. ఇవి సెట్ ఆఫ్ 10 వచ్చినాయి అనమాట. ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి అనిపించింది, అందుకే నేను తీసుకున్నాను. మీరు కూడా తీసేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. అవి 2 సెట్స్ వచ్చేసి నాకు ఏంటి అంటే బిలో 320లో వచ్చాయి. 2 చాలా ఇవి వచ్చేసి జస్ట్ 99 రూపీస్ లోనే వచ్చినాయి అనమాట. ఇవి వచ్చేసి జస్ట్ 99 రూపీస్ లోనే వచ్చేసాయి. అవేమో 216 పడింది. నాకు టోటల్గా 2 పార్సల్స్ క్యాల్కులేట్ చేస్తే నాకు అరౌండ్ 316 వచ్చింది. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది, అందుకే నేను తీసుకున్నాను. మీకు నేను చూపించిన జిప్ లాక్ కవర్స్ నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. మీరు కూడా నాలాంటి బ్యాగ్స్ అండ్ కవర్స్ తీసుకోండి. జిప్ లాక్ కవర్స్ ఇంకా బ్యాగ్స్ చాలా బాగున్నాయి అన్నమాట చూడడానికి. మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూడా లుక్ వైజ్ చాలా బాగా అనిపిస్తాయి ఒకేలాగా ఉంటే. డిఫరెంట్ పెడితే ఏంటంటే అది మొత్తం చూడడానికి గలీజ్గా అనిపిస్తుంది, ఫ్రిడ్జ్ అంతా చండాలంగా. అందుకోసమే మీరు ఎప్పుడు ఆర్గనైజ్ చేయాలనుకుంటే సేమ్ ఐటమ్స్ తోని ఆర్గనైజ్ చేయాలి. అలా అయితే మనకు చాలా బాగుంటుంది చూడడానికి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.